పశ్చిమ ప్రకాశం వాసుల కళ సాకారం కాబోతోంది. దశాబ్దాలుగా నేతల హామీలకే పరిమితమైన మార్కాపురం జిల్లా ఏర్పాటు కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ఇక్కడ రాజకీయ పరిణామాలు కూడా మారబోతున్నాయనే చర్చ ప్రారంభమైంది. జిల్లా ఏర్పాటు తర్వాత ఏ పార్టీకి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట అక్కడి నేతలు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురానికి ఎంతో చరిత్ర ఉంది. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతానికి ముఖ్యమైన కేంద్రంగా మార్కాపురం ఉంది. పలకల తయారీ పరిశ్రమలతో మార్కాపురం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా చారిత్రకంగా ఎంత పేరున్నా మార్కాపురం దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మార్కాపురానికి జిల్లాగా చేయాలని ఇక్కడ ప్రజలు దశాబ్దాలుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. పలకల పరిశ్రమతో గుర్తింపు తెచ్చుకున్న మార్కాపురంలో ఇప్పుడు ఆ పరిశ్రమ మూతబడిపోయింది. ఉపాధి కోసం ఇక్కడి వారు మరో చోటికి వలసలు వెళుతున్న పరిస్థితులు ఈ ప్రాంతంలోనే నెలకొన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా కోరుతూ వస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై ప్రతి ఎన్నికల్లో నేతలు హామీలిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జరిగిన జిల్లాల విభజనలో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తారని ఈ ప్రాంతవాసులు భావించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ప్రాంతవాసుల ఆకాంక్షను పెడచెవిన పెట్టడంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతవాసులు వ్యతిరేకత వ్యక్తమైంది. అది మొన్నటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నికల సమయంలో పశ్చిమ ప్రకాశం ప్రాంతాలలో నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే పశ్చిమ ప్రాంతంలోని దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు మినహా మిగిలిన మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులకు అక్కడి ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు. ప్రస్తుతం మదనపల్లితో పాటు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవడంతో పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేవి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా వ్యక్తితో సంబంధం లేకుండా ఆ పార్టీ నేతలు గెలుస్తూ ఉండేవారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 2014 ఎన్నికల్లో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. 2019 ఎన్నికల్లో దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో ఫ్యాను పార్టీ అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో పసుపు జెండా ఎగిరింది. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో మార్కాపురం కేంద్రంగా జిల్లాగా ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు టీడీపీకి కలిసి వస్తుందనే అభిప్రాయం ఇక్కడి నేతల్లో వ్యక్తమవుతోంది. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతంలోని 5 నియోజకవర్గాల్లో టీడీపీ విజయానికి తిరుగుండదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కాపురం కేంద్రంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు జిల్లా ఏర్పాటు చేస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలలో కూడా పార్టీ గెలుపు ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. మొత్తంగా రాజకీయ నాయకుల ఆలోచనలు ఎలా ఉన్నా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుండడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.